చేరికలు కూడా మంచి జోరుగా జరుగుతున్నట్టున్నాయి. ప్రజల చేరికలు ఎక్కువగా ఉన్నాయి. అచ్చా! ఓకే. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి అద్భుతం. ఓకే. వ్యవహారం జరుగుతూ ఉంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుగోలు చేస్తుంది. ఓకే. ప్రజలు మా వైపు వస్తూ ఉన్నారు. ఓకే. సో కనుక నాయకులు కొంతమంది పోయినంత మాత్రాన ఏమి కాదని ఓకే. కొంతమంది నాయకులను కొనుగోలు చేసి భయపెట్టించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. మా నాయకులు అప్రమత్తమైనరు, కార్యకర్తలు అప్రమత్తమైనరు, ఓకే. ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీకెందుకు ఓటేయాలి ఈసారి? సూటి ప్రశ్న. మాకెందుకు ఓటేయాలనడానికి 100 కారణాలు ఉన్నాయి. ఓకే. అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడగాలి మీరు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేయాలి? 55 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అయితే నేను అనుకుంటా 60 సంవత్సరాలు 60 సంవత్సరాల పైచిలకు పరిపాలించింది. ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పరిపాలించింది. ఓకే. ఏమీ చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది చాలామంది. ఏమి చేయకుంటుంటారా అని అంటారు. అంటే జరగాల్సినవి కనీసం జరిగినాయి. ఓకే. ప్రత్యేక చొరవ చూపించేది అది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి అటువంటి కుటుంబమా, వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. కనుక నాడు నేడు అని పరిశీలిస్తే మంత్రిని సూక్ష్మంగా కనబడుతుంది. ఓకే. అన్ని విషయాలలో. కనుక ఒక్కటే నేను చెప్పలేను, 100 విషయాలు ఉన్నాయి ఓకే మాకు ఓటేయడానికి గల కారణాలు. ఓకే. అంటే ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే పనితీరు గురించి చెప్పంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండని చెప్తారు. ఓకే. ఓటు వేసిన ప్రజలను అవమానపరిచిండని చెప్తారు. ఓకే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ఏం చేయాలనేది ప్రజాస్వామ్యంలో ఉన్నది, ప్రతిపక్షంలో ఉంటే ఏం చేయాలనేది ప్రజాస్వామ్యంలో ఉన్నది. ఓకే. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనేది మనం ప్రజాస్వామ్యంలో చెప్పుకుంటున్నాం. ఓకే. అటువంటి 1% కూడా పనిచేయనటువంటి అభ్యర్థి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఓకే. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. కనుక ఇంకా ఆయన గురించి 100 విషయాలు చెప్పడానికన్నా ఇవి 2 చెప్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు ఇప్పటివరకు మీరు జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఈ కాలంలో ఈ నియోజకవర్గానికి మీ వైపు నుంచి చేసిన చొరవ ఏంటి అభివృద్ధి విషయంలో? జడ్పీ చైర్మన్గా ఏవైతే మేము ఆగిపోయిన పనులు ఉన్నాయో 95% పూర్తి చేయగలిగినాం. ఓకే. మాకు అవకాశం వస్తే డిఎంఎఫ్టీ నిధుల ద్వారా, సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా ఆగకుండా ప్రయత్నం చేసినాం. ఓకే. దళిత బంధు లాంటి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆగకుండా ప్రభుత్వం లేదనే నెపంతో ప్రతిపక్ష ఎమ్మెల్యే అదే పనిగా పెట్టుకున్నాడు కనుక ఓకే. ప్రభుత్వంలో ఉండి ప్రజలకు చెందాల్సినటువంటి ప్రతి పథకాన్ని తీసుకొచ్చి ఇచ్చినాం. అనేక రోడ్లు కంప్లీట్ చేసినాం, భవనాలు కంప్లీట్ చేసినాం, స్కూల్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసినాం, ఓకే. హాస్పిటల్ కంప్లీట్ చేసినాం. మంతెని పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి, అవును, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి మాతా శిశు ఆసుపత్రి వాళ్ళు దాన్ని పూర్తి చేసి ప్రజలకు, ఆడబిడ్డలకు అందుబాటులోకి తీసుకొస్తే 1,00,000 రూపాయలు ఒక కాన్పెన్గా మిగులుతూ ఉంది ఒక కుటుంబానికి. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. రైట్. అంటే డిఎంఎఫ్ నిధులు సరిగ్గా పక్కకు తరలిపోతున్నాయని, అట్లాగే రైతు బంధు కానీ ఇట్లాంటి రావట్లేదు ఇక్కడికి అనే ఒక చిన్న ఆరోపణ ఉంది. రైతు బంధు వస్తూ ఉన్నది. డిఎంఎఫ్టీ నిధులు అంటే అది రాష్ట్రం యూనిట్గా ఓకే. కొన్ని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంగా వాడుతూ ఉన్నది కనుక దాంట్లో కొంత నిధులు మాకు తక్కువ వస్తూ ఉన్నాయి. ఓకే. దాని మీద ఎమ్మెల్యేగా ఉంటే దాని మీద ముఖ్యమంత్రి గారితో కూర్చొని మా వాటా మాకు, రాష్ట్రానికి సంబంధించిన వాటా మాకు అని చెప్పడానికి ఉండాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. వండర్ఫుల్. రైట్ సార్. అయితే ప్రధానంగా మంతని అనగానే ప్రతి ఒక్కరు మాట్లాడేది కాళేశ్వరం గురించి. సో తలాపునే కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్టు నుండి కూడా 1 ఎకరాకు నీరు పారట్లేదు ఏంటి అనే ఒక విమర్శ ఉంది కదా. మరి ఇక్కడ ప్రాంతానికి నీళ్ళు ఎలా అందించాలని మీకు ఏమన్నా ప్రణాళిక ఉందా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టును అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే. ఆలస్యం అయిపోయింది. ఎమ్మెల్యేగా లేకపోవడం వలన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే అవకాశం చాలా తక్కువ రావడం వలన ఓకే. కొంత మాత్రం దాంట్లో ఆలస్యం జరిగిందని మనం చెప్పొచ్చు. ఓకే. కానీ ఎప్పటికైనా దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో శిలాఫలకం వేసినవా అంటే వేసినామని రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఓకే. ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2008లో శిలాఫలకం వేస్తే భూసేకరణ చేయలేదు,
ల్యాండ్ మన ఫారెస్ట్ క్లియరెన్స్లు తీయలేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు తీసుకురాలేదు, ఏవి కూడా తీసుకురాకుండా బట్టిగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద పైపులు రోడ్ల మీద వేసి వాళ్ళు జేబులలో పైసలు వేసుకున్నారు. ఓకే. మేము ఆ పైపులన్నా రోడ్ల నుంచి పైనుంచి లోపలేసినాం, మా పంప్ హౌజులు కంప్లీట్ చేసినాం, ఓకే. సబ్ స్టేషన్లు కంప్లీట్ అయి ఉన్నాయి, కొంత కనెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రావాల్సిన అవసరం ఉండే. ఓకే. అది ఒక్కటి పూర్తి చేయలేకపోతాం. ఇప్పుడు దాని మీద పూర్తి సమగ్రమైన అవగాహన ఆలోచన ఉంది కనుక ఓకే. దాన్ని ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఇంకా మంత్రి దగ్గర కూడా ఒక లిఫ్ట్ రావాలి, అదని కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా మరి వ్యవసాయానికి మంత్రిని పక్కకే ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ను అనుసంధానం చేస్తాం. అన్నారం బ్యారేజ్ ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి? అన్నారం గ్రామం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అనేక గ్రామాలు మా దగ్గర గోదావరి ఒకవైపు, మానేరు ఒకవైపు ఉంది. ఓకే. రెండింటి ద్వారా కూడా నష్టపోతూ ఉన్నారు రైతులు. ఎస్. వర్షం వస్తే, నీళ్ళు వస్తే పొలాలన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉన్నాయి, అవును. చేళ్ళు కోసుకపోతున్నాయి, అవును. ఇసుక మేటలు పెడుతున్నాయి. అవును. సో దాని ద్వారా చాలా ఇబ్బంది అసలు వాళ్ళ పంటలే వేయలేని పరిస్థితి. పోయలేని పరిస్థితి ఉంది. వాళ్లకు కరకట్టల నిర్మాణం జరగాలి, ఏదో ఒక పరిష్కారం, శాశ్వత పరిష్కారం చూపించాలి. దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఓకే. అది చేసి తీరుతాం. ఓకే. అంటే కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదన ఏమైనా ఉందా? చేపిస్తున్నాం. ఓకే. మేము కూడా సొంతంగా ఒక ప్రతిపాదన తయారు చేస్తున్నాం, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పినాం, ఓకే. వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. రెండింటిని సమిష్టిగా నడిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కరకట్టల నిర్మాణానికి 100% పూర్తి చేస్తాం. రైట్ సార్. మీ ప్రత్యర్థి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి నేను మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అని సవాల్ విసురుతున్నారు. అది సాధ్యపడుతుందా? అసలు మొదటగా మనం నవ్వుకోవాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడికి వస్తే దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఓకే. ఇక్కడ బీఈడి కాలేజ్ ఉండే, బీఈడి కాలేజ్ వస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే వాటి మీద కంప్లైంట్ చేస్తే ఆ బీఈడి కాలేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఓకే. ఆ జేఎన్టీయూ కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద జేఎన్టీయూ కాలేజ్ వచ్చింది. ఓకే. జేఎన్టీయూ కాలేజ్ రావడానికి కారణం తెలంగాణ ఉద్యమం. అదిని కూడా ఎలక్షన్లు ఉన్నాయని తీసుకొచ్చారు, దాన్ని ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, ఒక్క బిల్డింగ్ ఏదో కట్టలేదు. ఆ తర్వాత మొత్తమే దానికి బిల్డింగ్ అవన్నీ కూడా సదుపాయాలు కల్పించి ఆ రోజు వాళ్ళు ఓపెన్ చేసినటువంటి కోర్సులకు కూడా అంటే పర్మిషన్స్ లేకపోతే ఆ పర్మిషన్స్ కూడా మనమే తీసుకొచ్చింది. ఓకే. అవి ఏవి కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని వీళ్ళు కొత్తగా పెట్టారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు అని జిల్లాకు ఒకటి అయింది, నియోజకవర్గానికి ఒకటి వస్తుందా? ఆ పరిస్థితులు ఉన్నాయా? అంత డబ్బు వెచ్చించగలుగుతామా? అది చేయగలుగుతామా? అంటే ఎన్నికల కోసం ఏదైనా మాట్లాడతారు వీళ్ళు. ఎన్నికలు వస్తే వీళ్ళకు ప్రజలు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తే ప్రజలు సమస్యలు అప్పుడు తెలుసుకుంటూ ఉంటారు అనేదానికి ఇది నిదర్శనంగా మెడికల్ కాలేజ్ అనేది. ఆ ప్రశ్న కూడా మనం వేసుకోవడం అనేది మనకే సిగ్గుగా భావించాలి. అవునా? మీరు వేయడము, నేను మాట్లాడము, అది మనం సిగ్గుపడాలి. హాస్యాస్పదం. ప్రత్యేకంగా ఆయన మరి కాంగ్రెస్లో కీలక స్థానంలో ఉండే పట్టుకొస్తాడేమో అని. ఆయన కాంగ్రెస్లో కీలక స్థానం కాదు, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఆయనే మంత్రి అవుతాడట. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అర్థం చేసుకోవాలి, ఓకే. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, వాళ్ళకు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు ఆలోచించాలి. ఓకే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా నేనే మంత్రి అవుతా, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అదైతే నా పార్టీనే, ఇక్కడ కూడా దస్తేసుకొని పెట్టినా అని చెప్పుకుంటున్నారు. ఓకే. ఎంత గలీజ్ వ్యవస్థ నడుస్తుందంటే మంత్రిలో ఎన్నికలు వస్తే ఏదైనా సాధ్యమనేది అని చూపిస్తున్నారు వాళ్ళు. ఓకే.